కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని వీరవరం గ్రామంలో శ్రీ 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 వనదుర్గ అమ్మవారి 9వ వార్షికోత్సవాన్ని జేజేలు గురువు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించి భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా జేజేలు గురువు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే మహిమ కలిగిన వనదుర్గ అమ్మవారి కరుణా కటాక్షాలు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తి విశ్వాసాలతో అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయని తెలిపారు. ఆలయ పురోహితులు సూర్యదత్త శర్మ, మోహన్ దత్త శర్మలు మాట్లాడుతూ వరుసగా 9 వారాలు భక్తి శ్రద్ధలతో వనదుర్గ అమ్మవారిని పూజిస్తే సంతాన ప్రాప్తి కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కరి శ్రీను, చింతల సత్యాలు, చింతల విజయ్, కరి సాయి, అంబాసుల దొరబాబు, మరోతి వీరస్వామి, పూరే రాంపండు, దంటా సుబ్బారావు, మరియు సుబ్బారావు, వెలుగుల సూరిబాబు, దంటా సూరిబాబు, అంబాసుల యువరాజు, సిరిపురపు రామశ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ప్రసాదం స్వీకరిస్తారు. అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం స్వీకరిస్తారని మరి కోరిక అందుతున్నామండి. రైతు అందించారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ దుర్గామాత ఎల్లవేళలా కాచి కాపాడాలని మరి కోరిక అందుతున్నామండి. నమః. జై గురుదేవదత్త. కిర్లంపూడి మండలం, కాకినాడ జిల్లా వీరవరంలో వెలుసున్నటువంటి శ్రీ 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 వనదుర్గ అమ్మవారి యొక్క 9వ వార్షికోత్సవ అన్నదాన సమారాధన కార్యక్రమం అఖండంగా జరగడానికి మరి గ్రామ పెద్దలు మరియు చక్కగా ఉండేటువంటి భక్తులు మరి ఆదర్శంగా ఉండేటువంటి అందరి యొక్క సహాయ సహకారాలతో విశేష అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారికి శుక్లద వేద పండితులైనటువంటి సూర్యదత్త శర్మ గారు, మోహనదత్త శర్మ గారు వేద పండితులచే మరి గర్భగుడి పురోహితులిద్దరు కూడా ఉదయం అమ్మవారిని విశేష అభ్యంగన స్థానం మరియు అమ్మవారిని అలంకారం విశేష అలంకారాలతో విశేష అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామం అయినటువంటి రాజుపాలెం, రామకృష్ణాపురం, రామచంద్రపురం తదితర గ్రామాల నుంచి భక్తులు విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమానికి హాజరై అమ్మవారి యొక్క కోరికలను తీర్చమని అడగగా వారు ఎవరైతే పిల్లలు లేనటువంటి వారికి సాక్షిగా పిల్లల్ని ప్రసాదించడం జరిగింది. అదేవిధంగా 7 వారాల దండం పెట్టుకున్నటువంటి వనదుర్గమ్మ వారు త్రిశక్తి స్వరూపిగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవారిని ఈ రోజు వరకు మేము చెప్పడం జరగలేదు. ఆవిడ దర్శనం ద్వారా గత 30 ఏళ్ళుగా కూడా కొలువై ఉన్నటువంటి అమ్మవారు మరి సంతానం లేనటువంటి వారికి, వివాహం జరగలేనటువంటి వారికి, ఆరోగ్యం బాగోలేనటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించింది. నాకు కరోనాలో నాకు విపరీతమైన అనారోగ్యంతో ఉండగా అమ్మవారి దర్శనం ద్వారా ఈ రోజు నేను అమ్మవారికి సేవకుడిగా ఆ గుడి నిర్మాణం చేయడమే కాకుండా భక్తుడిగా నేను సేవలు అందించడానికి కారణం ఆవిడ యొక్క కరుణా కృపా కటాక్షం. మరి గ్రామ పెద్దలు అలాగే మరి మా యొక్క పెద్దల గుడి నిర్మాణానికి సహకరించినటువంటి నరసింహ గారు వాళ్ళందరి సహకారాలతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి మా భక్తులు, మా కమిటీ సభ్యులు అందరూ కూడా దీనికి సహకరించి మరి ఉన్నతంగా చేయడానికి ఏర్పాటు చేశారు. అలాగే మాకు ఈ కార్యక్రమంలో తోడుగా ఈ విషయాన్ని వెల్లడించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకో. శ్రీమాత్రే నమః.